కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రావణ్ మరియు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెజవాడ శ్రావణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కేసీఆర్ మీద తిట్లు, దేవుడి మీద ఒట్లు, ఇచ్చిన హామీలకు తొట్లు అన్న సంకల్పంతోనే నడుస్తుందని, పేద ప్రజల ఆరోగ్యం సదుపాయాల మీద పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని, కోదాడ పరిసర ప్రాంతంలో హైవే ఉండడంతో యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తున్నాయని, సరైన డాక్టర్లు, సరైన టెక్నీషియన్లు, సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 పడకల ఆసుపత్రికి 3 మంత్రులతో శిలాఫలకం వేసి నేటికి పనులు ప్రారంభించకపోవడంతో ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఉచిత డెలివరీ నెలకు 50 దాకా జరిగేవని, ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో 5, 6 జరగడంతో ఇదేమిటని సూపరింటెండెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లకు లేఖలు రాసినా కానీ ఎటువంటి ఫలితం లేదని అన్నారు. ఈరోజు కోదాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రి దగ్గర నిరసన తెలపడం జరిగింది. ఇది 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు 29 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 26 కోట్ల అంచనా నుంచి కనీసం ఒక్క పని కూడా స్టార్ట్ చేయడం జరగలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో 300 నుంచి 500 ఓపీలు నడవడం జరిగింది. కోదాడ నియోజకవర్గంలో కోదాడ పట్టణం అనేది చాలా హైవేకి దగ్గరలో ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనీసం యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ఇక్కడికి వస్తున్నా గానీ వైద్య సదుపాయాలు లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మార్చరీ కోసం కూడా ఉన్న వాళ్ళు 2-3 రోజుల వరకు ఇక్కడ డెడ్ బాడీలు ఉంచడం జరిగింది. ఎందుకంటే సరైన సదుపాయాలు లేక, ఇక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల ఖమ్మం, సూర్యాపేటకి వెళ్తున్నారు అందరూ. తక్షణమే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేను మీ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్. ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే, కేసీఆర్ మీద తిట్లు, దేవుని మీద ఒట్లు, ఇచ్చిన హామీలకి తూట్లు అన్న సంకల్పంతోనే కాంగ్రెస్ పాలన నడుస్తుందని చెప్పేసి అది చాలా దురదృష్టకరం. అయితే కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం, వారి యొక్క వైద్య సదుపాయాల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి చొరవ మేరకి కేసీఆర్ గారు కోదాడని 30 పడకల హాస్పిటల్ నుండి 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి 29 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజులకే 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు వచ్చి ఆ 29 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఏమైతే శాంక్షన్ చేసిండ్రో ఆ ప్రభుత్వంలో ఆ 29 కోట్ల రూపాయలతోటి ఓన్లీ కేవలం ఒక చిన్న శిలాఫలకం ఏర్పాటు చేసి ఇప్పటికి 10 నెలలు కావస్తున్నా గానీ తట్టెడు మట్టి పోసి కోదాడలో 100 పడకల హాస్పిటల్ యొక్క నిర్మాణ పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 పడకల హాస్పిటల్ కదేమో గాని ఉన్న 30 పడకల హాస్పిటల్లో కూడా 16 మంది డాక్టర్లు ఉండాల్సింది కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఆ ఫార్మసిస్ట్ కూడా ఒక్క ఫార్మసిస్ట్ తోనే ఈ హాస్పిటల్ మొత్తం నడుస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ల కొరతుంది. దీన్ని ఉద్దేశించి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు దశరథ్ నాయక్ గారు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి లేఖ రాసినా గానీ పట్టించుకున్నటువంటి దుస్థితిలో ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలు నెలకి 50 మంది ప్రసవిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం నెలకి 15-16 మంది కూడా ఇక్కడ ప్రసవాలు ఈ హాస్పిటల్లో జరగట్లేదు. దానికి కారణం ఇక్కడ ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవటం వలన, అలాగే ఇక్కడ ఆపరేషన్లు జరిగితే కనీసం మత్తు డాక్టర్ కూడా లేకపోవటం వల్లనే ఆడపిల్ల పుడితే 11,000, మగపిల్లగాడు పుడితేనేమో 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. అలాగే కేసీఆర్ కిట్ అని, అలాగే న్యూట్రిషన్ కిట్ అని ప్రసవించిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చేదాకా ప్రభుత్వ వాహనంలోనే చేర్చేటువంటి పథకాలు ఎన్నో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటకెక్కినాయి. ఇది చాలా దురదృష్టకరం. డెంగ్యూ, మలేరియా
చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు వస్తే కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేద ప్రజలు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆ ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల రూపాయలు అప్పు చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టడం జరిగింది. అలాంటి దీనస్థితిలోకి కోదాడ నియోజకవర్గ ప్రజలు వైద్యం కోసం ఎన్నో కష్టాలు పడి అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి